నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రాత్రి 1 గంట తర్వాత భీకర దాడి చేసి పాకిస్తాన్లో సేదతీరుతున్నటువంటి ఉగ్రవాదులు, అలాగే పాక్ ఆక్రమిత ప్లేస్ అయినటువంటి కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఒక రకంగా అనూహ్య దాడి చేసింది. ఇది ఒక రకంగా యుద్ధం కాదు, ఇది న్యాయమైనటువంటి పోరాటం, అంటే ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టింది అన్నటువంటి ఉద్దేశంతో భారత్ ఉంది. అయితే యుద్ధం అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఇదిలా ఉంటే పాక్ మాత్రం 3 సైనికులను మేము మట్టుబెట్టాం, భారత సైనికులు మేము చంపేశామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో కంప్లీట్ డీటెయిల్స్ వివరించడానికి మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. నమస్తే. ఆపరేషన్ సింధూర్, భారత్ అర్ధరాత్రి దాడి చేసి ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టింది. దాంట్లో మెయిన్గా ఉగ్రవాద సంస్థకి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి అధినాయకత్వం వహించే వ్యక్తిని కూడా మట్టుబెట్టినట్టు సమాచారం ఉంది. దీని గురించి కంప్లీట్గా మీ అభిప్రాయం ఏంటి? పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి బదులు తీర్చుకునేందుకు భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టిందండి. ఓకే. ఆ రోజు 26 మంది చనిపోయారు. వాళ్ళు టెర్రరిస్టులు చంపేటప్పుడు ఎలా చంపారో తెలుసండి. అంటే స్త్రీని పురుషుల్ని వేరువేరు చేసి, పురుషుల్ని అంటే స్త్రీలను వదిలేశారు, పురుషుల్ని మాత్రం మీరు ఏ మతం అని అడిగి వాళ్ళు ముస్లిం అయితే వదిలేశారు, హిందూ అయితేనే చంపేశారు. అట్లా 26 మందిని చంపేశారండి. దానికి బదులు తీర్చుకోవడానికి ఆ రోజు నుంచి కూడా భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు కదా, ఆయనతో చాలాసార్లు మోడీ కానీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా చర్చలు జరిపారు. చివరికి ఇప్పుడు తెల్లారి ప్రజలు ఈరోజు ఉదయం అందరూ లేచేసరికి సడన్గా వాళ్ళకి ఒక వార్త వినపడింది. ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం వెళ్ళి టెర్రరిస్టుల శిబిరాల మీద దాడి చేసింది అని చెప్పేసి. దాంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోయారు, అట్లానే ఆనందం కూడా పడ్డారు. ఉగ్రవాదుల మీద దాడి చేయటం అంటే మనకి ఇది ఒకటోసారి కాదండి. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పదే జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది కదా. సింధూర్ అనేది ప్రధానమంత్రి పెట్టిన పేరండి. అది ఆపరేషన్ సింధూర్ అనేది. అది యుద్ధానికి వెళ్ళే సైనికులకు వీర తిలకం దిద్దుతారు, ఆ అర్థం వచ్చేటట్లుగా సింధూర్ అని పెట్టారు. తర్వాత ఆ రోజు 26 మంది చచ్చిపోయారు. వారి భార్యలు అందరూ కూడా బొట్టు కోల్పోయారు కదా, వాళ్ళకి దానికి చిహ్నంగా సింధూర్ అని చెప్పి పెట్టారని చెప్పేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వాళ్ళకి స్వాతంత్రం చేకూరే విధంగా. అర్ధరాత్రి 1:44 గంటలకు స్టార్ట్ అయిందండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు ప్లస్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు కూడా, పాకిస్తాన్ కూడా వెళ్ళిపోయారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి వెళ్ళారు. 35 కిలోమీటర్ లోపలికి వెళ్ళి కూడా వెళ్ళిపోయారు. 60 కిలోమీటర్లు అండి. సరిహద్దుకి 60 కిలోమీటర్ల దూరంలో జైషే మహమ్మద్ ఉంది. సరిహద్దుకి 80 కిలోమీటర్ల దూరంలో లష్కర్ తోయిబా ఉంది. హెడ్ క్వార్టర్స్ అవన్నీ. వాళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు. అంటే ఇది దుర్మార్గం కదండి. ఒక పాకిస్తాను ఉగ్రవాదుల్ని అక్కడ ఆశ్రయించడం అనేది చాలా అన్యాయం కదా. ఇది ప్రపంచం మొత్తం తెలిసిందే కదా, ఉగ్రవాదులకి వాళ్ళు ఆశ్రయం ఇస్తున్నారని అటాక్ చేశారండి. మొత్తం 80 మంది చనిపోయారు. అయితే యాక్చువల్గా నిన్న అజిత్ దోవల్తో ఒకసారి మీట్ అయ్యారు మోడీ. అప్పుడే కొంతమంది ఇంటర్నల్గా అంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఒక సూచనలాగా కొంతమందికి లీకులు కూడా ఇచ్చారండి. అయితే సామాన్య ప్రజలకి ఎవరికి ఈ విషయం తెలియదు. వాస్తవానికి ఏమనుకున్నారంటే కజకిస్తాన్ అని చెప్పేసి ఇంకో దేశం ఉందండి, అది పాకిస్తాన్కి సరిహద్దు దేశం. తజికిస్తాన్లో మన భారతదేశానికి ఒక ఏరోడ్రోమ్ ఉంది. అంటే భారతదేశం దాటి బయట ఇతర దేశాల్లో మొట్టమొదటిసారిగా భారతదేశం నిర్వహిస్తున్న ఏరోడ్రోమ్ అది. తజికిస్తాన్ సైనికులు, భారత సైనికులు ఇద్దరు కలిసి సంయుక్తంగా దాన్ని నిర్వహిస్తారండి. యుద్ధ విమానాలు ల్యాండ్ అవటం, యుద్ధ విమానాల్లో ఇంధనం నింపుకోవటం, యుద్ధ విమానాలకు అవసరమైన మందుగుండు సామాగ్రి, ఇతరత్ర ఏమన్నా బాంబులు ఏ అవసరమైనా కూడా మొత్తం దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా అందుట్లో మొత్తం రూపొందించింది. ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో దీన్ని, ఇప్పుడు కాదండి అది అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే తజికిస్తాన్తో కలిసి దాన్ని రూపొందించారు. రన్వే కూడా చాలా పెద్దది. అంటే ఏ దేశంలో అట్లా లేదు. ఆ రోజు కూడా ఈ ఏరోడ్రోమ్ డెవలప్ చేసినప్పుడు ఉన్నది కూడా అజిత్ దోవలే. రక్షణ శాఖలో ఉన్నారు ఆయన. ఆ రోజు కలిసి డెవలప్ చేశారు. ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు కదండి. యాక్చువల్గా ఏంటంటే మనతో ఎప్పుడైనా సరే యుద్ధం వస్తుంది అనుకుంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తూర్పు సరిహద్దుకు వస్తుంది. ఎందుకంటే దానికి అక్కడి నుంచి ఇండియా మీదకి అటాక్ చేయడం చాలా సులువు. తనకున్న ఆయుధాలు కానీ మొత్తం మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలు మొత్తం కూడా అందుట్లో 80% తీసుకొచ్చేసి తూర్పు సరిహద్దు వైపు మోహరిస్తుంది. దాంతో ఏమవుతుందంటే పాకిస్తాన్కి పశ్చిమ, ఉత్తరం ఈ 2 దిక్కులు చాలా బలహీనంగా ఉంటాయి. కాబట్టి భారతదేశం ఏం చేసిందంటే తజికిస్తాన్లో ఏరోడ్రోమ్ ఉంది కదా, యాక్చువల్గా దాన్ని అయాన్ అంటారండి.
అంటే అక్కడ ఆ ఏరోడ్రోమ్ పక్కన ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పేరు మీద ఈ ప్రాజెక్ట్ చేపట్టారు వాళ్ళు. అందుకని అయాన్ ప్రాజెక్ట్ అంటారు. ఆ అయాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడి చేయడం చాలా సులువు అని చెప్పేసి భావించారు. నిన్న మొన్న కూడా ఇదే ప్లాన్ చేశారు అందరూ. ఎందుకంటే ఇస్లామాబాద్కి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి ఆ ఏరోడ్రోమ్ 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎందుకంటే మనకి వైమానిక దళం ఎంత స్ట్రాంగ్గా ఉందో అందరికీ తెలుసు కదా. ఈ మొన్న రఫేల్ కూడా కొనుగోలు చేసింది. స్టెల్త్ బాంబర్స్ ఉన్నాయి, చాలా బలమైన. వాటితో పాటు మనకి ఉగ్రవాదులు ఆత్మాహుతి దళాలను ఎట్లా వాడతారో మన దగ్గర కూడా ఆత్మాహుతి డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యుద్ధంలో వాడింది కూడా రాత్రి ఇవే ఆత్మాహుతి డ్రోన్స్. మొత్తం 80 మంది చచ్చిపోయారండి. యాక్చువల్గా అటువైపు నుంచి దాడి చేస్తారని అనుకున్నారు. అట్లయితే అయాన్ కాకుండా డైరెక్ట్గా ఏం చేసిందంటే, అంటే భారత ప్రభుత్వం ఏం చేసింది, ఉద్దేశపూర్వకంగా అటు నుంచి దాడి చేయవచ్చు అని చెప్పేసి ఒక లీక్ బయటికి పంపించింది. దాంతో అందరూ అటు నుంచి కొంచెం అలర్ట్గా ఉన్నారు. కానీ అర్ధరాత్రి 1:44కి సడన్గా విరుచుకుపడింది. వాస్తవానికి భారత ప్రభుత్వం చాలా తెలివైన నిర్ణయం తీసుకుందండి. ఎందుకంటే అందరూ అనుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని చెప్పేసి భావించారు అందరూ. చైనా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఒకవేళ నేను పాకిస్తాన్కి సపోర్ట్ అని చెప్పేసి. వాస్తవానికి మనకి ఎప్పుడు కూడా పాకిస్తాన్ కన్నా కూడా నిజమైన శత్రువు చైనా అండి. చైనానే మనకు నిజమైన శత్రువు, అందులో నో డౌట్. అయితే భారత ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. దాన్ని తప్పుపట్టడానికి పాకిస్తాన్కి అవకాశం లేదు. అసలు ప్రపంచంలో ఏ దేశం కూడా సపోర్ట్ చేయకూడదు, చేయలేరు. ప్లస్ పాకిస్తాన్ కూడా తప్పుపడటానికి భారత్ ఇట్లా చేసింది, మా మీద దాడి చేసినట్టానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని తెలుసుగా, ప్రపంచానికి విరోధంగా ఉంటారు వాళ్ళు. నేను మీకు చెప్పాను కదండి, తూర్పు వైపు పాకిస్తాన్ ఇట్లా తన ఆయుధాలు మొత్తం తీసుకొచ్చి మోహరిస్తుందని చెప్పేసి. బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడని తెలుసుకొని అమెరికా దళాలు కూడా వాళ్ళు అంటే అటు ఉత్తరమును పశ్చిమ సరిహద్దుల వైపుకుండా బలహీనంగా ఉంటుంది పాకిస్తాన్, అటువైపు నుంచి వచ్చి బిన్ లాడెన్ చంపేసి వెళ్ళిపోయారు. అంత బలహీనంగా ఉంటుంది. సరే, ఇక్కడ భారత ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది, యుద్ధం కోరుకోవాలా. ఎందుకంటే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడం మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ వైపు చైనా వస్తుంది. తర్వాత అదును కోసం చూసుకున్న అమెరికా ఏం చేస్తుందంటే ఇండియాకు మద్దతుగా వస్తుంది. వాస్తవానికి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆర్థిక మాంద్యంలో ఉందండి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, ఆ క్యాబినెట్లో మంత్రిగా ఎలాన్ మస్క్ అయిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇద్దరు పిచ్చోళ్ళ చేతిలో రాయిలాగా తయారైంది. చైనా మీద 245% సుంకం విధించారు. దాంతో ఏం చేశారంటే చైనాలో ఉన్న కంపెనీలు మన భారతదేశంలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం అని చెప్పేసి ఒకటి ఉందండి. ఆ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక్కో రంగంలో ఒక్కో రకంగా భారత్ తీసుకుంటూ ఉంటుంది. అయితే చైనాకు మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా హైర్ అని చెప్పేసి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు తయారు చేస్తారండి. అందుట్లో చిన్న మైనర్ వాటా ఇవ్వమని చెప్పేసి చైనా కంపెనీలు అడుగుతున్నాయి. అయితే రిలయన్స్ ముఖేష్ అంబానీ మాత్రం తనకు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా అతనే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 245% సుంకాన్ని ట్రంప్ విధించిన తర్వాత చైనా ఆలోచన ఏంటంటే భారత్లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మైనర్ వాటా తీసుకొని వాళ్ళు తయారు చేసిన వస్తువులు భారత్ నుంచి, అంటే ట్యాక్స్ తక్కువ కాబట్టి భారత్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేద్దాము అని వాళ్ళ ఆలోచన. అట్లాంటి ఆలోచన చేస్తా మళ్ళీ ఇప్పుడు నేను పాకిస్తాన్కి మద్దతు అని చెప్పేసి ప్రకటించిందంటే అది ఎటువంటి కుటిల వ్యూహం, ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి. అసలు దాన్ని ఎప్పుడు కూడా నమ్మకూడదండి. అట్లానే ఐఫోన్ కూడా చైనాలో తయారీ అండి. ఇప్పుడు ఈ 245% సుంకంతో మొత్తం తయారీ అంతా కూడా ఇండియాలోనే పెట్టబోతుంది ఐఫోన్. ఇది మనకు ప్లస్ పాయింట్. ఇటువంటి అవకాశాలన్నీ అందిపుచ్చుకునే తరుణం ఇది. కాబట్టి అందుకనే ఇక్కడ భారత ప్రభుత్వం తెలివిగా ఆలోచించి ఉగ్రవాదుల శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. అదే ఒకవేళ నిజంగా పాకిస్తాను భారత్ యుద్ధం అంటే కనుక అది దాదాపుగా ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపాలని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి యుద్ధం నడుస్తుంది కదండి, ఆపాలని చెప్పేసి ట్రంప్ కొంచెం దేశాలన్నీ కోరుతున్నాయి. నిన్నే జస్ట్ 24 గంటల క్రితమే ఉక్రెయిన్ హఠాత్తుగా డ్రోన్తో మాస్కో మీద దాడి చేసింది. దాంతో మాస్కో ఏం చేసిందంటే మాస్కో పక్కన అంటే మనకి గన్నవరం, రేణిగుంట, విజయవాడ ఇట్లా చిన్న చిన్న లోకల్గా ఉండే విమానాశ్రయాలు ఉంటాయి, వాటన్నిటిని మూసేసింది. అక్కడ యుద్ధం జరుగుతుంది కదా. మళ్ళీ తర్వాత ఇజ్రాయిల్ హమాస్ మీద దాడి చేస్తుంది కదా. ఇట్లా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అండి మూడో ప్రపంచ యుద్ధానికి దాడి చేసే పరిస్థితి ఏర్పడతాయి. ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆర్థిక మంజంలో పూరుకుపోయి ఉంది. ఇంక ఈ పరిస్థితులన్నీ కూడా తీవ్ర పరిణామాలకు దారి చేస్తాయి. అందుకని చెప్పేసి అందరూ కూడా వద్దని చెప్పేసి మామూలుగా భారత్ కానీ పాకిస్తాన్ కానీ యుద్ధం చేసే ధోరణికి వెళ్ళొద్దు, శాంతియుతంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి అందరూ అంటున్నారు. నిన్న ఆ మాట నా చైనా మళ్ళీ వాళ్ళ మాట మార్చింది, మేము ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వము అంది. అసలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తయారు చేసి మన మీదకి పంపించడానికి ఆర్థిక సహకారం పాకిస్తాన్ కన్నా ఇచ్చింది ఎవరు? చైనానే కదండి. పాకిస్తాన్ తన గ్రిప్లో పెట్టుకొని మనల్ని ఇట్లా వేధిస్తుంది అనమాట. యాక్చువల్గా నరేంద్ర మోడీ
ప్రధానమంత్రిగా ఇది మూడోసారి అండి. ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అయినా తీసి పక్కన పెట్టండి, వాటి తర్వాత విదేశాంగ విధానం మాత్రం చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే సరిహద్దులకు వెళ్ళటానికి రహదారులు చాలా తక్కువగా ఉండేవి. అంటే సరైన రహదారులు కాదు, ఎగుడు దిగుడుగా. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్లు ఎట్లా ఉండేయో అక్కడ అట్లా ఉండేవి. దాంతో ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ విదేశాంగ విధానాన్ని పటిష్టం చేస్తున్నారు. యుద్ధం కనుక వస్తే వెంటనే సరిహద్దులు చేరుకోవాలి. ఇది మామూలుగా BSF వాళ్ళు అది గొప్ప నిర్ణయం, ఒక రకంగా మార్గాలు రోడ్లు వేసేసారండి. కాశ్మీర్ నుంచి సరిహద్దుల దాకా మంచి మంచి రోడ్లు వేశారు. అవసరమైతే కొండలు కూడా తవ్వి సొరంగాలు కూడా తొలిచారు. ఓకే, మొత్తం ఒక క్షణం చైనాతో యుద్ధం వస్తుందన్నా కూడా మనం ఇమ్మీడియట్గా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు దగ్గరికి వెంటనే చేరుకోవచ్చు. ఎట్లాగో పాకిస్తాన్తో ఇదే అదునుగా తీసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఆక్యుపై చేసుకోవాలి, ఎట్లాగో అది మందే కదా అని చెప్పేసి చాలామంది సూచిస్తున్నారు. అయితే దీని మీద భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలండి. ఎందుకంటే POK అనేది ఎప్పటికైనా అది మందే. ఆ POKని తన గ్రిప్లో పెట్టుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులను అక్కడి నుంచి మన సరిహద్దుల్లోకి పంపించి మనల్ని ఇట్లా బాగా తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేశాం కదా, అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారండి, LOC. ఆ LOC దగ్గర మన ఇండియన్ పౌరులు 10 మందిని కాల్చి చంపేశారు పాకిస్తాన్ సైనికులు. ఇది ఎంత తప్పండి, చాలా ఇందాక జరిగింది అది. ఇప్పుడు నువ్వు అది ఎంతవరకు సమర్థనీయం కాదు. ఉగ్రవాదుల మీద మనం దాడి చేశాము, మన మీద దాడి చేశారు కాబట్టి దానికి బదులు తెచ్చుకుంటున్నాం. అంతేగాని సామాన్య పౌరులు ఏం చేశారండి, చాలా తప్పు. సామాన్య పౌరుల్ని 10 మందిని చంపేశారు. రైట్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఉగ్రవాదులు చనిపోయినందుకు ఒక రకంగా వాళ్ళు చాలా ఆక్రోషంతో ఉన్నారు. ఎందుకంటే సైన్యం చనిపోలే, ఉగ్రవాదులు ప్రపంచానికి పెను ప్రమాదం, ముప్పు. కానీ అలాంటి వ్యక్తులను పెంచి పోషించడంతో పాటు ఆ ప్రతీకార జ్వాలతో యుద్ధాన్ని కోరుకుంటుందంటారా, లేకపోతే దాని నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈరోజు సమావేశం అయ్యారండి వాళ్ళు, గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం కదా, ఇదే సమయానికి పాకిస్తాన్లో కూడా అక్కడ ప్రభుత్వం చర్చలు నడుస్తుంది, అందరినీ పిలిచి చర్చలు జరుపుతుంది. అయితే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు బహిరంగంగా బయటపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, పహల్గామ్లో 26 మంది చనిపోయారని చెప్పేసి, మరి దానికి బదులు తీర్చుకోవాలిగా. అందుకని మన యుద్ధ విమానాలు వెళ్ళి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినాయి, మొత్తం వెంటనే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. అది ఆపరేషన్ సింధూర్. థ్యాంక్ యూ రాజేష్ గారు.